కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన పెద్ద శబ్దంతో కుంగింది. బి బ్లాక్లోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య వంతెన ఒక అడుగు మేరకు కుంగిందని ఇంజనీర్లు చెబుతున్నారు. బ్యారేజ్ 20వ పిల్లర్ కుంగడంతో పైనున్న వంతెన కూడా కుంగినట్లుగా వెల్లడించారు. ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర నుంచి 356 మీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య బ్యారేజ్ వంతెన మీదుగా వాహన రాకపోకల్ని నిలిపివేశారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు డ్యాం పరిసర ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. వంతెన కుంగిన సమయంలో బ్యారేజీలోకి 25,000 క్యూసెక్ల వరకు ప్రవాహం వస్తుండగా 8 గేట్లు తెరిచి నీటిని కిందకు వదులుతున్నారు. అయితే అకస్మాత్తుగా పెద్ద శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజనీర్ తిరుపతిరావు సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఆ సమయంలో మరిన్ని శబ్దాలు రావడంతో ఉన్నత అధికారులకు సమాచారం అందించారు. వంతెన కుంగిన సమయంలో బ్యారేజీలో 10.17 టీఎంసీల నీరు ఉంది. వంతెన పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలు. దీంతో ముందు జాగ్రత్తగా ఇంజనీర్లు జలాశయాన్ని ఖాళీ చేయడం ప్రారంభించారు. మొత్తం 46 గేట్ల నుంచి 50,000 క్యూసెక్కుల నీరు కిందికి వదులుతున్నారు. వంతెన కుంగిన ప్రాంతం దిగువన ఉన్న బ్యారేజీకి ఏమైనా నష్టం జరిగిందా అన్న అంశాన్ని కూడా పరిశీలించనున్నారు. ఇదిలా ఉంటే ఎల్ఎన్టీ గుత్తేదారు సంస్థ నిపుణులు కూడా అర్ధరాత్రి మేడిగడ్డకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డ్యాం నిర్వహణ గుత్తేదారు పరిధిలో ఉన్నందువలన ఏమైనా మరమ్మతులు అవసరమైతే చేపడతామని ఇంజనీర్ ఇన్ చీఫ్ రామగుండం నల్ల వెంకటేశ్వర్లు తెలిపారు. అసాంఘిక శక్తుల ప్రమేయం ఏమైనా ఉండొచ్చనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఇంజనీర్లు ఆదేశించినట్లుగా తెలిపారు. గతేడాది 29 లక్షల క్యూసెక్ల వరద నీరు ఎదుర్కొన్నా అలాంటి శబ్దాలు రానప్పుడు ఇప్పుడు రావడంపై పరిశీలిస్తున్నామన్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్ చెప్పండి. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అటు ములుగు జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి ఎత్తిపోతల పథకంగా చెప్తున్నటువంటి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైనటువంటి ప్రధాన భాగమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి దొల్లతనం బయటపడిందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. నిన్న ఆ ప్రాజెక్టుకు సంబంధించి 18, 19, 20, 21 పిల్లర్ల సమీపంలో కుంగినట్టుగా కనబడతా ఉంది. అది వంతెన వంగిపోయినట్టుగా కనబడడంతో అధికారులు అప్రమత్తమై ఆ వంతెనపై నుంచి రాకపోకలను అయితే నిలిపివేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నీటిని అందించే సరస్వతి బ్యారేజ్కి బ్యాక్ వాటర్ ని అందించేటువంటి మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి కుంగిపోయినటువంటి క్రమంలో అక్కడ ప్రమాదం ఏమైనా పొంచి ఉండొచ్చు. పెద్ద శబ్దంతో కూడినటువంటి ఆ శబ్దం వినరావడంతో అధికారులు అయితే అప్రమత్తమై రాకపోకల వాహనానికి మహారాష్ట్రకు ఇటు తెలంగాణకు మధ్య ఉండేటువంటి రాకపోకలను అయితే నిలిపివేశారు. ప్రాజెక్ట్ రాత్రి నుంచి అధికారులు అయితే అక్కడ సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు, విచారణ చేస్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరిగింది, ఆ శబ్దం ఎందుకు వచ్చింది, వంతెన ఎందుకు కుంగిపోయింది అనేటువంటి దానిపైన విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మాణ లోపం కారణంగానే ప్రాజెక్టులో అవకతవకలు బయటపడుతున్నాయి, అతి వేగంగా నిర్మించాలి అనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రాజెక్టులో నాణ్యత లోపం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది అనేటువంటి విధంగా ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఈఎంసీ అధికారులు మాత్రం దానికి సంబంధించి మరో రకమైనటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏమైనా విద్రోహక శక్తులు మూనుకున్నాయా, దానిపైన ఏమైనా బాంబులు వంటి పెట్టి పేల్చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా, దాంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందా అనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు కాళేశ్వరం ప్రాజెక్టు దొల్లతనం గత సంవత్సరం నుంచే బయటపడుతుంది. 4 వాల్ కూలిపోయి అటు గేట్ పంప్ హౌస్ మొత్తం పూర్తిగా సరస్వతి పంప్ హౌస్ పూర్తిగా మునిగిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించి గ్రావిటీ కెనాల్ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి గత సంవత్సరం చూసాము. దాంతో పాటుగా ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి దొల్లతనం బయటపడుతుంది అనేటువంటి విధంగా విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే పోలీసులు అక్కడికి చేరుకొని ఎవరిని కూడా అనుమతించడం లేదు, అటు పర్యాటకులను కూడా అనుమతించకుండా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రెస్ ను కూడా అందులోకి మీడియాను కూడా రాణించేటువంటి పరిస్థితి లేకుండా అధికారులు విచారణ చేస్తున్నాం, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఇక్కడికి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన కోసం ఈ పరిస్థితి వచ్చినటువంటి నేపథ్యంలో కుంగిపోయినటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా
మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించేందుకు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ సతీష్.